నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంది ఇక్కడ ఏదో పెద్ద ప్రయోగమే చేస్తున్నా అనుకుంటున్నారా? మరి ఏం లేదండి, చైతు బాబు కోసం అయితే స్నాక్స్ కోసం రెడీ చేస్తున్నాను. ఇక్కడ 2 కిలోల బియ్య పిండి తీసుకున్నాను. అందులో తగినంత కారం. ముందుగా అయితే టేబుల్ స్పూన్తో 2 స్పూన్లు వేసాను. ఇలా అయితే కాదు అనేసి ఇంకా కారం డబ్బా మూతతోనే డైరెక్ట్ కారం అయితే వేసాను. కారం డబ్బా మూతతోని వేసేసరికి వామ్మో ఎక్కువైంది అనిపించింది. కానీ తర్వాత అయితే కరెక్ట్‌గా సరిపోయిందిలెండి. తర్వాత చిటికెడు పసుపు వేశాను కొద్దిగా. తర్వాత తగినంత ఉప్పు వేశాను. ఇవన్నీ ఒకసారి మంచిగా కలిపానండి. ఇప్పుడు ఓమా వేశానండి. ఓమా ఇంకా కొంచెం వేస్తే బాగుండు, కానీ కొద్దిగా తక్కువైంది. ఇంకా కొంచెం ఓమా ఉంటే సూపర్‌గా టేస్ట్ అయితే ఉండేది. తర్వాత తగినన్ని నువ్వులు వేశాను. ఈ ప్లేట్‌లో అయితే కొద్దిగా నువ్వులు ఉంచుతున్నాను. ఎందుకంటే మా చైతు బాబు మొత్తం ఆడుతున్నాడు నువ్వులతోనే. ఇంకా ఏడుస్తున్నాడనేసి కొన్ని మాత్రం వానికి ఉంచి మిగతాయన్నీ వేసేసాను. నువ్వులైతే కరెక్ట్‌గా సరిపోయాయి గానీ, ఓమా కొద్దిగా ఉంటే ఇంకా టేస్ట్ బాగుండేది అనిపించింది. ఇంకా కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ అయితే పిండి మొత్తం కలిపేసానండి. పిండి కలిపే పని నాదైతే, కారపూస ఒత్తే పని మాత్రం లక్ష్మికి ఇచ్చేసాను. ఎందుకంటే తనైతే మంచిగా ఫాస్ట్‌గా చేస్తది అనిపించి తనకే అప్పచెప్పేసాను. ఇక్కడ చూడండి, చిన్న కిచెన్‌లో మాకు కష్టం ఇరుకిరుకుగానే ఉంటుంది, కానీ తప్పదు కదా. ఇక్కడ ఒక్కొక్కటైతే ఫస్ట్ టైం వేస్తుంది కదా, అంటే ఫస్ట్ సారి కాబట్టి ఓ 2, 3 వాయిలు టెన్షన్‌తోనే వేస్తారు. తర్వాత మంచిగా పర్ఫెక్ట్ అయితే వేస్తారు. అది ఎవరైనా అంతే. ఏందో మా లక్ష్మిని చూస్తే అప్పుడప్పుడు మొగరాయిలా పుట్టాల్సింది అనిపిస్తుంది. ఎందుకంటే చీర కట్టే డ్రెస్ అయ్యే అంటే దాని వాలకం ఇట్లా ఉంటుంది. ఎప్పుడు చూసినా మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు. అప్పుడప్పుడు డ్రెస్సులు వేసుకుంటుంది, మ్యాక్సిమం ప్యాంట్ షర్ట్ వేసుకుంటూ ఉంటుంది. తను పీటీ టీచర్ కాబట్టి ఇంకా తనకు అలాగే అలవాటైపోయింది. నువ్వు కూసోపో అక్క, నేను చేస్తాను, నువ్వు ఉంటే నేను నవ్వొస్తుంది, నేను చేయలేను అని అన్నది. ఇంకా నేను వెళ్ళిపోయినా హాల్లోకి. ఇంకా వేడి వేడి అన్నీ రెడీ అయినాకైతే తీసుకొచ్చి నా ముందు పెట్టింది. మరి చేతు బాబుకు చేసిన స్నాక్స్ అదేనండి, పిండి వంటలు. మీకు నచ్చినాయా? నచ్చితే మాత్రం ఒక లైక్ వేసుకోండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. లక్ష్మి చేసిన పనికైతే ఫలితం ఉండాలి.